దేవుని స్తోత్రము. మనము మధ్యవార ప్రార్థన, శుక్రవార ప్రార్థన ప్రారంభించుకోబోతున్నాము. దేవుని మహాకృపతో మనకు 31వ తారీఖున మందిరాలు తిరిగి తెరుచుకోవచ్చు అని ప్రభుత్వం వారు మనకి సెలవిచ్చారు. అందువల్ల మనము మరి ఆదివారంగా మొదలు పెడదామంటే మనకు కుదరలేదు. 8వ తారీఖు అని అంటే సోమవారం కాబట్టి ఆ తర్వాత వచ్చే మధ్యవార ప్రార్థనలతో మన యొక్క దేవాలయాలు తెరుద్దామని అనుకున్నాం. బుధవారం, శుక్రవారం, శనివారం. కానీ ఇది చివరి 3 వారాలకి కలిపి మేము చేసే మధ్యవార ప్రార్థన చివరిది. దేవుడు మనకి తిరిగి మధ్యవార ప్రార్థనలు సపరేట్గా జరిగించుకుంటానికి, మన మందిరం తెరిచి ఆదివార ప్రార్థనలు జరిగించుకుంటానికి దేవుడిచ్చిన ఆ గొప్ప కృపను బట్టి ఆయన్ను స్తుతిస్తూ ఆయనకు వందనాలు చెల్లిస్తూ మనము మన కీర్తన పుస్తకంలో 59వ పాట పాడుకుందాం. 59వ పాట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతై ఉన్నది, నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతై ఉన్నది. మొడుబారిన జీవితాలను చిగురింపజేయ గలవు నీవు, మొడుబారిన జీవితాలను చిగురింపజేయ గలవు నీవు, మారానుభవం మధురముగా, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతై ఉన్నది. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా, ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా, జీవజలముల ఊటైనా, జీవజలముల ఊటైనా నీ ఓరన నన్ను నాటితివా, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతై ఉన్నది. వడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి యుంచితివా, వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి యుంచితివా, వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపతో నన్ను పిలిచితివా, వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపతో నన్ను పిలచితివా, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా
నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా, నీ కృపలో నేను తలలు ఉంచుకుందాము, ప్రార్థన చేసుకుందాము. మధ్యవార ఆరాధనలో మనం సమకూడి ఉన్నాము, ప్రభు పాదాల దగ్గర చేరి ఉన్నాము. ఆయన స్వరము వినేటట్లుగా ఆత్మలో మనం సిద్ధపడదాము. ఎందుకంటే మహిమ కలిగిన రాజు సన్నిధిలో కూర్చొని ఉన్నాము. ఆయన మాట జీవం ఇచ్చే మాట, ఆయన మాట మన జీవితాన్ని ఆదరించే మాట, కాపాడే మాట, భద్రపరిచే మాట, సమస్త విధములైనటువంటి దోషముల నుండి మనల్ని విడిపించే మాట. ఆ మాటను వినడానికి ఆత్మలో సిద్ధపడదాము. దేవుని తన మహాకృపను బట్టి మనల్ని ఈ విధముగా దర్శించుతూ ఉన్నాడు కనుక రెండు చేతులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. బుధవారం నుంచి ముత్యాలరెడ్డి నగర్లో, శుక్రవారము శ్రీనగర్లో, శనివారము ఏటి అగ్రహారంలో యథావిధిగా ప్రార్థనలు జరగబోతూ ఉన్నాయి కనుక 8వ తారీఖు తర్వాత వచ్చే బుధవారము, శుక్రవారము, శనివారము ఆరాధన క్రమం మామూలుగా సాగుతుంది. దాని తర్వాత ఆదివారము మొట్టమొదట ముత్యాలరెడ్డి నగర్లో ఆరంభించబోతూ ఉన్నాము. ఎందుకంటే వారికి రొట్టె ద్రాక్షరసం ఇవ్వక మునిపే కరోనా అడ్డం వచ్చింది మనకి. కాబట్టి అక్కడి నుంచి ఆరంభించబోతూ ఉన్నాము. ముత్యాలరెడ్డి నగర్, తర్వాత శ్రీనగర్, తర్వాత ఏటి అగ్రహారం చేయబోతూ ఉన్నాము. వీటన్నిటినీ బుధవారము, శుక్రవారము, శనివారం మీకు మళ్ళీ తెలియచేయబోతూ ఉన్నాను కనుక సిద్ధపడదాము. దేవుణ్ణి స్తుతిద్దాము. ఉన్న అడ్డుని తీసివేసినందుకు దేవుని స్తుతిద్దాము. తలవంచుకుందాము, ప్రార్థన చేసుకుందాము. ఈ దినము ఆరాధనలో మనము ఏకీభవిద్దాము. అత్యంత కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయనా నీ పరిశుద్ధ పాద సన్నిధిలోనికి ఈ దినాన ఈ విధంగా రాగలిగే కృప మా అందరికీ దయచేసినందుకు నీకు వందనములు నాయన. అంతేకాదు మా ప్రభా, గవర్నమెంట్ని మా తండ్రి మనస్సు మార్చావు, నీకు వందనములు నాయన. ఆలయములలో నిన్ను ఆరాధించుకోవడానికి మాకు అవకాశం కలుగు చేశావు, నీకు వందనాలు ప్రభా. రేపటి సోమవారం తర్వాత 8వ తారీఖు తర్వాత యథావిధిగా మా ప్రభా నీ సన్నిధిని, నీ సమాధానాన్ని, నీ సంతోషాన్ని మేము నీ సన్నిధిలో అనుభవించబోతూ ఉండగా నీ కృప మాకు దయచేయండి నాయన. నాయన ఈ సోషల్ డిస్టెన్సింగ్ అనే మాట మా ప్రభా ఏ విధముగా మేము నీ సన్నిధిలో ఆచరించాలో నీవే మాకు బోధించండి. ఎవరెవరు ఎంతెంత దూరముగా కూర్చోవాలో నీవే మాకు బోధించండి. మా మందిరాలు చిన్నవి మా ప్రభా, నీవే మాకు సహాయం చేసి వచ్చిన వారందరికీ సదుపాయం కలుగు చేయమని వేడుకొంచు ఉన్నాను నాయన. నీ లేఖన భాగము నుండి మాతో ఈ దినాన మాట్లాడండి ప్రభా. పరలోకపు సత్యమును మేము తెలుసుకొని మా ప్రభా మా జీవితాన్ని దిద్దుకొని నీకు అంగీకారమైన మెట్టులో నిన్ను మహిపరుస్తూ ఈ లోకంలో అడుగులు వేయగలడం మాకు సహాయం చేయమని ఆయన నేను నీ శిరస్సును మరుగుపరుచుకొని నీవే నీ కృపా సింహాసనం నుండి పరలోక సంబంధమైన నీ మాటల్ని మా అందరికీ అందించమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకొచ్చు ఉన్నాను తండ్రి, ఆమేన్. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం నుంచి 11వ వచనం దాకా మనము చూసుకుందాము. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేను ఏమి చేయకూడదు దానిని అడుగుము అని చెప్పగా ఎలీషా నీకు కలిగిన ఆత్మలో
రెండు పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయము అనెను. అందుకతడు నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును. కనబడని ఎడల అది నీకు కాకపోవును అని చెప్పాను. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచు ఉండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. ఎలీషా అది చూచి నా తండ్రి ఇశ్రాయేలీయుల వారి బలమును రౌతులను నీవే అని కేకలు వేశారు. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని రెండు తునకలుగా చేశాను. మరియు ఏలియా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒడ్డు మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడు అని అతడు ఆ దుప్పటితో నీటి మీద కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి యుట్టునకు నడిచిపోయాను. దేవునికి స్తోత్రము. చాలా లోతైన విషయములు మనం ఇక్కడ వినబోతూ ఉన్నాము. ఎందుకంటే ఈ లోకములో మనము వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాము, కానీ వాక్యములో మనము ఏమి చెయ్యాలో మనం నేర్చుకోవట్లేదు. క్రైస్తవులు ఏం చేయటం నేర్చుకున్నారు అంటే వింటూ నేర్చుకున్నారు, పాస్టర్ గారిని ప్రేమించడం నేర్చుకున్నారు, చందాలు ఇవ్వటం నేర్చుకున్నారు, చక్కగా వాక్యం విని బాగుంది 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 అంటం నేర్చుకున్నారు. అంత మాత్రాన ఎవరు పరలోక రాజ్యాల్లో ప్రవేశించరు. నీకు చాలా ఆసక్తి ఉందేమో ఆదివారం దేవుని సన్నిధిలో కనబడటం, ఇష్టానుసారముగా ఇష్టపూర్వకముగా పాస్టర్ గారిని ప్రేమించి ఆయన మాటలు వినాలనే ఆశతో పనులన్నీ మానుకొని రావచ్చు, కానీ వాక్యం వింటున్నప్పుడు బాగా తల ఊపి సంతోషించవచ్చు, కానీ దేవుని వాక్యానికి విధేయత చూపించకుండా, అలాగూ నీవు చేయకుండా ఆయన యొద్ద నుండి నీవు ఏమీ సంపాదించుకోలేని దరిద్రుడిగా ఇంటికి వెళ్తావు. జాగ్రత్త. నా మాటలు కొంచెం కఠినంగా ఉన్నాయి, అయినప్పటికీ నీ సత్యాన్ని కఠినంగానే చెప్పాలి. జాగ్రత్త. ఈ లోకములో మనము వయస్సులో పెరిగే కొద్దీ, పెద్దవాళ్ళం అయ్యే కొద్దీ, మన అంతము సమీపించే కొద్దీ మనకి ఒక దిగులు చింత పట్టుకుంటుంది. ఏంటబ్బా ఈ దిగులు చింత అంటే, ఈ లోకములో నేను సంపాదించినంత, నాకు కలిగినదంతా, అది భూమి అయి ఉండొచ్చు, అది ఇల్లు అయి ఉండొచ్చు, అది డబ్బులు అయి ఉండొచ్చు, అది ఆస్తిపాస్తులు అయి ఉండొచ్చు, అవి ఏ విధముగా ఎవరెవరికి పంచి పెట్టాలి నా బిడ్డలలో, వారికి స్వాస్యముగా అప్పగించి నేను వెళ్ళాలి అనే తలంపు ప్రతి ఒక్కరికి వస్తుంది. బీదడైనా లేదు, గొప్పోడైనా లేదు, ఏదైనా కొంచెం ఉంటే ఏం చేయాలి, నా బిడ్డలకి ఏం చేయాలి, ఏం పంచాలి,
ఆశలు మానవులకి ప్రతి ఒక్కరికి పుడతాయి. కానీ దేవుని ఉద్దేశము అది కాదు. ఎందుకు అంటే ఈ లోకపరముగా నీవు ఏమేమి సంపాదించావో, ఏమేమి కలిగి ఉన్నావో, ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎంత డబ్బు ఉంది బ్యాంకుల్లో, ఇవి అన్నీ కలిపిన నీ ఆత్మ పరలోకానికి చేరాలి అంటే నీకు తల్లిదండ్రులు అందించవలసిన స్వాస్థ్యము వేరేది ఒకటి ఉంది. నీకు రావాల్సినటువంటి తల్లిదండ్రుల దగ్గర నుంచి నీవు పొందుకోవలసినటువంటి స్వాస్థ్యము వేరేది ఉంది. దేవుని వాక్య ప్రకారముగా ఇక్కడ మనము చూడగలిగింది ఏంటి అంటే, ఏలియా వెడలిపోయే దినాల్లోకి వచ్చాడు. ఏలియాకి గొప్ప మనసు వచ్చింది. నేను వెళ్ళిపోతే నా స్థానములో నా సామర్థ్యమును సంపాదించుకొని, నా స్వాస్థ్యమును సంపాదించుకొని, నా తరపున నేను చేసినట్లుగా సేవ చేసేవాడిని ఒకరిని సిద్ధం చేయాలి. రాబో తరము వారికి సువార్తను ప్రకటించేవారుగా, దేవుని మహిమను ప్రకటించేవారుగా నా తర్వాత ఎవరుండాలి? ఎవరిని నేను ఎన్నుకోవాలి? ఎవరికి స్వాస్థ్యాన్ని అందించాలి అనే తలంపు ఏలియాకి వచ్చింది. దేవుని నడిపింపు ప్రకారముగా ఏలియా బయలుదేరాడు. తనతో బాగా వినండి మాటలు, తనతో ఆ దేవుని మహిమను అనుభవించి ఇతరులకు అందించే ఆ కృప ఆగిపోవటానికి వీల్లేదు. దావీదు అంటున్నాడు, దావీదు కీర్తనలో 71వ కీర్తనలో 18వ వచనంలో అంటున్నాడు, దేవా వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గురించి నేను తెలియజెప్పునట్లు తల నెరిసి వృద్ధుడై ఉన్నంత వరకు నన్ను విడవద్దు ప్రభా. నాకు బాధ్యత ఉంది నాయన, నాకు బాధ్యత ఉంది. ఏంటి అంటే, రాబో తరం వారికి, పుట్టబోయే వారికి అయ్యో నీ బలాతిశయములను, నీ శౌర్యమును ప్రకటించాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఈ లోకంలో నేను పుట్టాను, లోక సంబంధంగా ఎదిగాను, ఎన్నెన్నో సంపాదించాను. అవి కాదు నేను నా బిడ్డలకు అందించాల్సింది, పుట్టబో వారికి ఇవ్వవలసింది అది కాదు. ఒక సొంత ఇల్లు కొనుక్కున్నానండి, అది కాదు. ఈ లోక సంబంధమైనది నీవు ఏది సాధించినా ఉత్త చేతులతో వచ్చామో ఉత్త చేతులతోనే వెళ్ళిపోవాలి. ఏది నీవు తీసుకెళ్ళేది లేదు. అయితే నీ క్రియలు నీ వెంట వచ్చును. వాటి గురించిన బాధ్యత, భారము దేవుడు నీ మీద మోపాడు. ఎలీషా అంటున్నాడు, నాకేం కావాలో తెలుసా? నీ మీద ఉన్న దేవుని యొక్క ఆత్మ నాకు రెట్టింపు కావాలి, రెండింతలు కావాలి. ఇది చాలా ఘనమైన ఆశ, లోకపరమైన ఆశ కాదు, శారీర సంబంధమైన ఆశ కాదు. డబ్బు, వస్త్రాలు, ధనధాన్యాలు, హోదా, పరపతి కాదు అడిగింది. శారీర మెట్టులోది ఏమీ అడగలేదు.
ఏమండి, అడగాల్సి వచ్చినప్పుడు దేవుని నీవు ఏమి అడుగుతున్నావు? ఇస్తానని అడుగుతూ ఉన్న దేవుణ్ణి ఏమి కావాలని నీవు అడుగుతూ ఉన్నావు? ఒకవేళ నీవు భూ సంబంధమైన వాటిని అడిగితే నీవు దేవునికి శత్రువువి. అటువంటి అడిగిన వారు గ్రహింపు లేని బుద్ధిహీనులు. ఎంత గొప్ప చదువు చదివినా నీ ప్రార్థనలన్నీ వ్యర్థము. నా బిడ్డను కాపాడు, నా భార్యను కాపాడు, నా ఇల్లు కాపాడు, నా శరీరాన్ని కాపాడు. బుద్ధి లేనోడా, ఇవన్నీ కాదు ముఖ్యమైనది. అందుకని మత్తయి సువార్త 6:33 అంటున్నాడు, నా నీతిని నా రాజ్యాన్ని నీవు మొదలు వెతికితే అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహింపబడును. ఏం చేస్తున్నాము? ఏం అడుగుతున్నాము? ఏది అడగవలసింది? అవును, రెట్టింపు 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 ఇవ్వాలి అని ప్రభువే చెప్తున్నాడు. ద్వితీయోపదేశ కాండంలో 21వ అధ్యాయంలో 17వ వచనం మనం చూసినట్లుగైతే ఆయన ఏమంటున్నాడు అంటే, ద్వేషింపబడిన దాని కుమారునికి తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగమిచ్చి వానిని జ్యేష్ఠునిగా ఎంచుకొనవలెను. చూడండి, ఒక అతనికి ఆ పాత నిబంధన దినాల్లో ఒక అతనికి 2 భార్యలు ఉన్నారు అనుకుందాం. మొదటి భార్య ద్వేషింపబడిందేమో, రెండవ భార్య ఇష్టురాలేమో భర్తకి. కాబట్టి రెండవ భార్యతో జత కలిసి రెండవ భార్యకు పుట్టిన రెండవ కుమారుణ్ణి ఎక్కువగా ప్రేమించి అతన్ని జ్యేష్ఠపుత్రుడుగా చేయటానికి వీల్లేదు. ఒకవేళ నీవు ద్వేషించిన దానికి మొట్టమొదటి కుమారుడు పుడితే అతడు నీ యవ్వన కాలం బలాన్ని పంచుకున్నాడు కాబట్టి, నీకు జ్యేష్ఠుడు కాబట్టి అతనికే నీవు రెట్టింపు ఆస్తిని పంచాలి. అందుకనే ఎలీషా ఏలియాని అడుగుతూ ఉన్నాడు, నాయనా, నేను నీ యొద్ద నుండి కోరేది ఏంటి అంటే, నీ మీద ఉన్న దేవుని ఆత్మ రెట్టింపుగా నా మీదకి రావాలి, రెండింతలుగా నా మీదకి రావాలి. నీవు దేవుని గురించి గొప్పగా వాడబడ్డావు, ఊరు తెలుసు నీవెవరో. నీవు మహింపచ్చినట్లుగా నేను కూడా నిన్ను మించి 2 రెట్లు ఆ దేవుణ్ణి నేను మహింపరచాలని ఆశిస్తూ ఉన్నాను. దయచేవా. చూడండి, మనము దేవుని దగ్గర నుంచి గొప్ప వాటిని ఆశించాలి. అందుకనే విలియం కేరీ అంటున్నాడు, attempt great things for the Lord and expect great things from the Lord. మొట్టమొదటిది attempt great things for the Lord. రెండవది expect great things from the Lord. అది for the Lord, ఇది from the Lord. దేవుడు నీకు తప్పక ఇస్తాడు, దేవుడు నిన్ను తప్పక హెచ్చిస్తాడు, నీ మనోవాంఛలు తీరుస్తానని వాగ్దానం చేశాడు. ఇప్పుడు ఎలీషా ఏలియా వెళ్ళిపోయే దినాల దగ్గరకు వచ్చినాయి అని తెలిసిపోయింది. ఇది ఏలియాతో ఎలీషాకి ఎప్పుడు ఈ సంబంధం ఏర్పడింది అని కొంచెం వెనక్కిపోయి చూస్తే, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనం నుంచి 21వ వచనం దాకా చూసుకుందాం.
అక్కడ ఏమని రాయబడింది అంటే ఏలియా ఏలియా అక్కడి నుండి పోయిన తర్వాత అక్కడి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కిని దున్నించుచు 12వ అరక తాను తోలుచు ఉండెను. ఏలియా అతన్ని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరుగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి సెలవు అడుగగా అతడు పోయిరము నా వలన నీకు నిర్బంధము లేదు అని చెప్పాను. అందుకు అతడు అతన్ని విడిచిపెట్టి గాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచు ఉండెను. ఏం జరిగిందో చూడండి. ఏలియా వచ్చాడు, ఎలీషా పొలంలో ఉన్నాడు. ఎలీషా గురించి మనకి ఏం తెలియపరచబడిందో చూసారా? 12 అరకలతో భూమిని దున్నుతూ ఉన్నాడు. అతనికి ఎంత భూమి లేకపోతే 12 అరకలు అవసరం వస్తాయి? ఒక ఎకరం వాడికి 12 జతల ఎద్దులు కావాలా? ఒక ఎకరం ఉన్న వాడికి 12 ఎద్దులు 12 జతల ఎద్దులు కావాలా? ఎవరు ఉంచుకోరు. ఎంత విస్తారమైన పొలం లేకపోతే 12 జతల ఎడ్లతో అతను దున్నుతూ మొదలుపెట్టాడు. ఎంత దున్నాల్సి ఉందో. ఇంకో మాట చెప్పాలి అంటే చాలా ధనవంతుడు ఎలీషా, ధనవంతుని కుమారుడు ఎలీషా, ఎంత సుఖంగా బ్రతికేవాడు ఎలీషా. కానీ ఎప్పుడైతే ఏలియా వచ్చి తన దుప్పటి ఎలీషా మీద వేశాడు, దాని అర్థం ఏంటంటే, అబ్బాయి నా తర్వాత వారసత్వం నీది, నా తర్వాత వారసత్వం నీది. ఏలియాని గుర్తుపట్టని జనము లేరు. ఎలీషా ఏలియాని వెంటనే గుర్తుపట్టాడు. ఈ కార్యానికి అర్థమేంటో అర్థము చేసుకున్నాడు. దేవుడు నన్ను తన సేవ కొరకు పిలుస్తూ ఉన్నాడు. అతనిలో ఉన్న సామర్థ్యాన్ని నాకు అప్పగించి అతనిలో ఉన్నటువంటి స్వాస్యాన్ని నాకు అప్పగించాలని ఆశిస్తూ ఉన్నాడు. ఆ ఆస్తిని నేను పొందుకోవటానికి దేవుడు నన్ను పిలుస్తూ ఉన్నాడు. అందుకనే ఆ ఏలియా తన దుప్పటి నా మీద వేశాడు. ఇప్పుడు నేనేం చేయాలి? గమనించండి. దేవుడు నిన్ను నన్ను పిలిస్తే నేనేం చేయాలి? గబగబా దేవుణ్ణి వెంబడించడం కాదు చేయాల్సింది. నీ జీవితంలో ఈ లోకపరమైన ఆశలన్నిటినీ చంపివేసుకోవాలి. నేను ఉద్యోగం చేస్తూ దేవుని సేవ చేస్తానండి, నేను వ్యాపారం చేస్తూ దేవుని సేవ చేస్తానండి. జాగ్రత్త, దేని మీద నీ మనసుందో దానికి నీవు దాసుడు అవుతావనే మాట రాయబడి ఉంది వాక్యములో. దేవుణ్ణి వెంబడించాలి అంటే నీవు ఏం చేయాలి అంటే, దేవుణ్ణి వెంబడించాలి అంటే నీ స్వార్థపరమైన
ప్రతి తలంపుకి గుడ్ బై చెప్పాలి, ముద్దు పెట్టి విడిచిపెట్టాలి. దాన్ని గుడ్ బై కిస్ అంటారు. వెళ్ళేటప్పుడు అందరినీ ముద్దు పెట్టుకొని వెళ్ళిపోతాం. ఎందుకు? ఎప్పుడు చూస్తామో ఎప్పుడు తిరిగి వస్తామో మనకు తెలియదు కాబట్టి. అదే విధముగా ఎలీషా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకున్నాడు. తన 2 ఎద్దుల్ని నరికివేశాడు. ఇక నాకు ఈ ఎద్దులతో పని లేదు అనే మెట్టులో వాటిని నరికివేసేసాడు. శుభ్రంగా వాటిని ఉడికించి భోంచేసి అందరికీ భోజనం పెట్టి వెళ్ళిపోతున్నాడు. అంటే అర్థం ఏంటండి? ఇక నేను వెనుదిరిగి చూడను. ఇక నేను ఏంటో అనేది ఎవ్వరికి ఎప్పుడు చెప్పను. తలంచను కూడా వదిలిపెట్టేయటమే. ఎంతమంది యేసుక్రీస్తు ప్రభువును వెంబడించడానికి సమస్తాన్ని విడిచిపెట్టగలుగుతూ ఉన్నారు? దేవునికి అంగీకారమైందేంటి? ఆయనకి నీవు కావాలి అంటే అర్థమేంటి? నీవే అంటే అర్థమేంటి? పాటలు రాశారు, నా సమస్తము నీకే అంకితము. అన్నీ అబద్ధాలే. బ్యాంకులో డబ్బులంటే ఆశ, ఇల్లంటే ఆశ, పక్క స్థలం అంటే ఆశ. లోకపరమైన ఆశలతో దేవుని అరక మీద నీవు చేయి వేయలేవు, నాగటి మీద నీవు చేయి వేయలేవు. జాగ్రత్త. ఎలీషా ఏం చేశాడు అంటే అప్పగించి వేశాడు. నాకు వద్దు, లోకపరమైన ఆస్తి అంతస్తు నాకు వద్దు, నాకు నీవు కావాలి ప్రభా, నిన్ను వెంబడిస్తాను ప్రభా. అంతే. ఒకరోజు సొలొమోనుకి కలలో ప్రభు కనబడ్డాడు. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం నుంచి చూస్తే సొలొమోనుకి దేవుడు కనబడ్డాడు. దేవుడు కనబడి అంటున్నాడు, అబ్బాయి నీవు చిన్నవాడివి నిజమే, నీకేం కావాలో అడుగు, నేను నీకు ఇస్తాను. ఏదో నీ మీద భారం వేసి నిన్ను మోయమని చెప్పే దేవుడిని కాదు నేను. నీకేం కావాలో అడుగు, నేను ఇస్తాను. సొలొమోను అంటున్నాడు, అయ్యా ఈ జనము గొప్ప జనము నాయన, చాలామంది ఉన్నారు నాయన, నేను చిన్నవాడిని, నాకు అంత బుద్ధి లేదు నాయన. వీళ్ళందరినీ వివేకముగా పరిపాలించడానికి నాయన నాకు జ్ఞానము దయచేయి, నాకు జ్ఞానము దయచేయి. అబ్బాయి చిన్నవాడివైనా ఆస్తి అంతస్తులు అడగల, శత్రువుల ప్రాణాన్ని అడగల, వైభవమైన జీవితాన్ని నీవు అడగలేదు. నా పని చేయటానికి జ్ఞానము కావాలని నీవు కోరుతూ ఉన్నావు కనుక జ్ఞానాన్ని నీకు ఇస్తున్నాను, ధనాన్ని నీకు ఇస్తున్నాను, అంతా నీవు అడగనివి కూడా నీకు ఇస్తున్నానయ్యా అంటున్నాడు. ఏమడుగుతున్నామ్మా? చూడండి, అడగకూడనివి అడిగి దరిద్రులుగా ఈ లోకములో జీవించడం దేవునికి ఇష్టములా. అందుకనే లేఖన భాగములో మరుగైన సత్యములను ఇమిడ్చి ఉన్నాడు. వాటిని విశ్లేషించుకొని వాటిలో ఉన్న జ్ఞానాన్ని పరిశీలించుకొని తగిన విధముగా మన జీవితాన్ని మార్చుకొని ప్రభువుని వెంబడిస్తే 2 ఆత్మ నీకు తప్పక దొరుకుతుంది. దేవుణ్ణి మహింపరిచే ఆత్మ నీకు తప్పగా దొరుకుతుంది. అందుకనే పౌలు గారు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 17-18 వచనాలు అంటున్నాడు, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలన ఆయన
నిరీక్షణ ఎటిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎటిదో ఆయన క్రీస్తునందు మన కొరకు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచూ ఉన్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను మా ప్రార్థనల యందు మిమ్మల్ని గురించి మీ కళ్ళు తెరవబడాలి, ఆత్మనేత్రాలు తెరవబడాలి. ఆ దేవుని మహిమైశ్వర్యం ఎటుదో ఎరుగైనట్లుగా మీరు మారాలి. ఈ లోకాన్ని, లోకములో ఉన్న వాటిని చూసి ఆశించేటట్టు పోవాలి. పరలోక సంబంధమైన దృష్టి మీకు రావాలి. అప్పుడు ఆ దేవుని మహిమైశ్వర్యం ఎటుదో, ఇరుకులో విశాలత కలుగు చేసే ఆ దేవుడు ఎటువంటి దేవుడో మీరు ఎరగాలి, మీరు తెలుసుకోవాలి అని మీ ఎడల నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎలీషాకి ఎటువంటి మనస్సు వచ్చింది? ఈ పరలోకము దృష్టి వచ్చేసింది. అతనికి మనోనేత్రాలు తెరవబడ్డాయి. అతని దృష్టి పరలోకం వైపు మరల్చబడింది. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నాము అంటే, ఎలీషా ఈ విధముగా తయారైపోయాడు. ఇది నిజమా? ఇది ఎంత సత్యము? మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే, మొదటి రాజులు 19వ అధ్యాయము 19వ వచనం నుంచి 20వ దాకా చదువుకున్నాం. ఏమని చెప్పబడింది అంటే, దేవుణ్ణి వెంబడించడానికి తనకున్నదంతా విడిచిపెట్టి వెంబడిస్తుంది. ఈ మొదటి రాజులు 19వ అధ్యాయం 19వ వచనం నుంచి 2వ రాజులు 2వ అధ్యాయము 9వ వచనం నుంచి చూసినప్పుడు ఈ మధ్య స్థలంలో ఏం జరిగింది, ఈ మధ్యస్థంగా ఏం జరిగింది అంటే, ఎలీషాని దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. ఏమని పరీక్షిస్తూ ఉన్నాడు? ఏ విధముగా పరీక్షిస్తూ ఉన్నాడు? చూడండి, ఏలి అంటున్నాడు, నేను వెళ్ళిపోయే టైం వచ్చింది, నీకు కావాల్సిందేదో నీవు అడిగావు, అది అంత ఈజీ కాదు, కానీ నేను వెళ్ళిపోయేటప్పుడు నన్ను చూస్తే నీకు దొరుకుద్ది అని చెప్పక మునుపు ఎలీషాని ఏలియా పరీక్షలో పెట్టాడు. అబ్బాయి, గిల్గాల్ నుంచి నేను బయలుదేరాలయ్యా, గిల్గాల్ నుంచి నేను బేతేలుకి వెళ్ళాలయ్యా అన్నాడు. ఎలీషా అంటున్నాడు, నేను వస్తాను నాయన, నా జీవముతోడు నేను నిన్ను వదిలిపెట్టే పరిస్థితి లేదు, వదిలేవయా, నువ్వు రావద్దు అనే మనసు ఏలియాకి లేదు. ఎందుకు? ఇది పరీక్ష. ఎలీషా ఎంత మటుకు ఓపికతో నన్ను వెంబడిస్తాడు, నేను ఈ చెట్టు కింద కూర్చుంటాను, నేను పోయిరా అనేవాడా, లేకపోతే నా ప్రాణం పోయినా నన్ను వదిలిపెట్టను. ఎందుకంటే దేవుడు నిన్ను ఈ దినాన్ని తీసుకోబోతున్నాడు. ఆయన నిన్ను తీసుకోబోయినప్పుడు నేను ఆయన దగ్గర నుంచి నీ ద్వారా పొందుకోవాల్సింది నాకు ఒకటి ఉంది, అది పొందుకునే వరకు నేను నిన్ను వదిలిపెట్టను అంటున్నాడు.
ఇంతకీ గిల్గాలు అంటే మనం ఏం అర్థం చేసుకుందామండి? గిల్గాలు అంటే మనకి ఏమర్థం అవుతుందండి? ఆపనా? లేదు, కంటిన్యూ. గిల్గాలు అంటే ఏమర్థమవుతుంది అంటే, దేవుని వాక్యంలో యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, అప్పుడు ఇజ్రాయేలీలు యోర్దాను నది దగ్గర దాకా వచ్చేసారు. ఇక మేము గిల్గాలులో ప్రవేశించాము. ఈ గిల్గాలులో ప్రవేశించినప్పుడు దేవుడు ఇశ్రాయేలీతో మాట్లాడుతున్నాడు. అప్పుడు యెహోవా నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద ఉండకుండా దొర్లించి వేసి ఉన్నాను అని యెహోషువతో ఆయన ఏమైందంట? ఇక ఐగుప్తు అనే ప్రసక్తి మీ జీవితంలో లేదు, తీసివేశాను, మీ మనస్సు మార్చేశాను. ఇక్కడి నుండి మీ మనసు కానాను మీదే దృష్టి, మహిమ ప్రదేశము, దేవుడు నా కొరకు సిద్ధం చేసిన ఆ దేశం మీదనే దృష్టి, వెనుదిరిగి చూడక కలుగు చేశాడు దేవుడు. కాబట్టి ఏలీ అంటున్నాడు ఎలీషాతో, మనము గిల్గాల్ నుంచి బయలుదేరాల్సిందే. ఎక్కడికండి? బేతేలుకి రమ్మన్నాడు దేవుడు. బేతేలుకు వెళదామా? బేతేలుకు వెళ్ళినట్లుగైతే బేతేలులో ఏముందో తెలుసుకోవాలి. బేతేలులో ఏముందండి? ఒకప్పుడు యాకోబు అమ్మ నాన్నని వదిలిపెట్టి వచ్చి అక్కడ పండుకున్నాడంట. బేతేలు అనే ప్రదేశంలో పండుకున్నాడంట. అక్కడ నిద్రపోతూ కలగన్నాడంట. ఆకాశం నుండి ఒక నిచ్చెన వేయబడటం, దేవదూతలు పైకి కిందికి వచ్చిపోవటం, దేవుడు యాకోబుతో మాట్లాడటం. అదే పరిస్థితి మళ్ళీ 35 అధ్యాయం, ఆదికాండం 35 అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఏమని చూస్తున్నాము? దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. అబ్బాయి, నీవు బేతేలుకి బయలుదేరు, అక్కడ నేను నీతో మాట్లాడతాను, అక్కడ నిన్ను ఆశీర్వదిస్తాను. ఇక నీ పేరు యాకోబు అనబడదు, ఇజ్రాయేలుగా నీవు పిలువబడతావు. పేరు మార్చేశాడు. దైవ ప్రత్యక్షత దయచేశాడు. బాగా వినండి, నీవు పాతవి విడిచిపెట్టకుండా దైవ దర్శనము పొందలేవు, దైవ ప్రత్యక్షతలు పొందలేవు, దైవ ఆశీర్వాదాలు నీవు అందుకోలేవు. దేవుడు నీకు కావాలి అంటే, దేవుడితో నీవు సహవాసం చేయాలి అంటే, ఆ మహిమైశ్వర్యం ఎట్టిదో నీవు అనుభవించాలి అంటే, లోకముతో నీకు సంబంధం ఉండటానికి వీల్లేదు. లోకముతో నీకు సంబంధం ఉంటే దైవ ప్రత్యక్షతలు నీకు మరుగైపోతాయి, కట్టయిపోతాయి. నీవు అందుకోలేవు, పొందుకోలేవు. లోకములో నీవు ఎంతైనా సంపాదించు. చూడండి, మనం చదువుకునేటప్పుడు 10th క్లాస్ అయిపోయింది, పిల్లల్ని అడిగితే ఏం చేస్తున్నావు, ఏం చేయబోతున్నావు అని అడిగితే ఏమంటారు? కాలేజీకి వెళ్ళాలనుకున్నాము. కాలేజీకి వెళ్ళి డిగ్రీ అన్నా ముగించాలనుకుంటున్నాను. ఇంకా కొంతమంది అయితే కాలేజీకి వెళ్ళి ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్నాను, డాక్టర్లు చదవాలనుకుంటున్నాను, ఐఏఎస్ ఆఫీసర్ని అవ్వాలనుకుంటున్నాను చాలా బాగుంది, చాలా బాగుంది. నేనేమి వద్దు అనే వాడిని కాదు. అయితే అప్పటి నుండి వారి ప్రయాస ఆరంభమవుతుంది. బయటికి వెళ్ళాలి అనే మనసు పోవాలి, స్నేహితులతో తిరగాలి అనే మనసు పోవాలి, తనకున్న సమయాన్ని టీవీ ముందు కూర్చోడానికి, సినిమా హాల్కి వెళ్ళటానికి వీల్లేదు. అనేకమైనటువంటి
అడ్డంకులు పెట్టుకొని అది చేయను, ఇది చేయను, ఇట్లా చేస్తాను అని అనేక క్రమశిక్షణతో సాధించాల్సినవి సాధిస్తున్నాము. కానీ ఈ లోక సంబంధముగా నీవు ఏమేమి సాధించినా నీవు దరిద్రుడివే. ఎందుకంటే నీ జీవిత అంతములో నీవు ఆధారపడవలసింది ఒకటి ఉంది. పరలోక సంబంధముగా ఈ లోకములో నీవు ఏమీ సంపాదించుకోకుండా నీ జీవితాన్ని పోగొట్టుకుంటే నీ అంత దరిద్రుడు ఇంకోటి లేడు. లోకములో ఉన్నప్పుడు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసావు, పెద్ద పెద్ద జీతాలు సంపాదించావు, పెద్ద పెద్ద ఇళ్ళు కార్లు కొన్నావు. అయితే ఈ లోకాన్ని విడిచిన వెంటనే ఎక్కడ కళ్ళు తెరబోతూ ఉన్నావు? పరలోక సంబంధమైన ఆధారం లేకుండా, పరలోక సంబంధమైన ధనము సమకూర్చుకోకుండా ఎక్కడ కళ్ళు తెరవబోతూ ఉన్నావో నీకు తెలుసా? లాజరు ధనవంతుడు కథ దేవుడు చెప్పాడు లూకా 15. అర్థమవుతుందా మనకేమన్నా? నీవు నీ జీవితాన్ని సుఖంగా అనుభవించడం నేర్చుకున్నావు, కానీ పరలోక సంబంధమైనవి నీకు ఏమీ వంటబడలేదే, ఏమీ అందుకోలేకపోయావే. దొంగ ప్రార్థనలు, దొంగ భక్తితో మనుషుల్ని మోసం చేయగలిగావు, కానీ నన్ను మోసం చేయగలవా? ప్రభు చెప్తూ ఉన్నాడు, నేను నిన్ను పరీక్షలో పెట్టాను, నీవు నా కొరకు పాత జీవితాన్ని విడిచిపెట్టావా? విడిచిపెట్టిన నీవు నా సన్నిధిలో నా ప్రత్యక్షతల కొరకు ఎదురు చూసావా? నా స్వరము విన్నావా? నా నడిపింపు పొందావా? బేతేల్లో ఈ ప్రవక్త శిష్యులు వచ్చి ఎలీషాతో అంటున్నారట, అబ్బాయి నీకు తెలుసా ఈరోజు ఏలియా దేవుడు తీసుకొని పోబోతున్నాడు, నీకు తెలుసా ఈ సంగతి? నాకు తెలుసులేవయ్యా, నువ్వు మౌనంగా ఉండు. ఎలీషాలో ఉన్న పట్టుని ఎలీషా ఆ స్నేహితులకు చెప్పుకుంటున్నాడు, ప్రవక్తల శిష్యునికి చెప్పుకుంటున్నాడు. ఏలియా అంటున్నాడు, బేతేలు నుండి ఎరికోకు వెళ్ళాలి మనం. ఎరికోలో ఏముందప్పుడు? దేవుడు ఎలీషాని ఎరికోకు ఎందుకు తీసుకెళ్తున్నాడు? ఎవరు చెప్తారండి? దేవుని మహిమను చూపించడానికి తీసుకెళ్తున్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో జరుగుతూ ఉన్న ఆశ్చర్య అద్భుత కార్యాన్ని ఆ దేవుడు చేస్తున్నాడు అనే గ్రహింపులోనికి నిన్ను నడిపించడానికి తీసుకొని వెళుతున్నాడు. ఏదో తప్పించుకున్నాను, ఏదో ఆశ్చర్యకరంగా లక్కీగా అది దొరికింది, ఇది దొరికింది అని అంటావేమో బుద్ధి లేకుండా. నేను చేసే కార్యాలు నీవు చూడాలి. ఎరుకో పట్టణంలో ఏం జరిగింది అంటే, ఇజ్రాయేలీలు వచ్చారు. ఎరుకో పట్టణం చుట్టూ గొప్ప ప్రహరీ గోడ అడ్డంగా ఉంది. దాన్ని పడవేయటం చేత కాదు, దాన్ని అధిగమించడం చేత కాదు. అయితే ఇజ్రాయేలీల దేవుడు, మన ప్రభువైన యెహోవా దేవుడు సాతాన్ని సిగ్గుపరచడానికి అనుకుంటాను. ఏమంటున్నాడు? ఇజ్రాయేలీలారా, మీరు 7 రోజులు 7 సార్లు మీరు ఎరుకో పట్టణం చుట్టూ తిరగండి. ఎరుకో పట్టణం చుట్టూ మీరు 7 సార్లు తిరిగి 7వ దినాన 7వ దినములోనే వచ్చిన తర్వాత మీరు గొప్పగా కేకలు వేయాలి. అప్పుడు ఏమవుతాయండి? సాతాను నవ్వుతుంది. దేవుడు వరే సలహా ఇస్తున్నాడు, పిచ్చి సలహా ఇస్తున్నాడు అనుకుంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఈ గోడలు పడిపోతాయి. ఏం భయపడిన అవసరం లేదు, మీరు వెళ్ళండి. వాళ్ళు కూడా అదే చేస్తూ ఉన్నారు.
అదే చేశారు. వాళ్ళకు కూడా ఒకే ఒక నమ్మకం, దేవుడు చెప్పాడు మేము చేస్తున్నాం, దేవుడు ఇప్పటి వరకు చెప్పాడు మేము చేశాము, ఆయన చెప్పినవన్నీ చేసినవన్నీ మాకు మేలే జరిగింది, ఇక్కడ కూడా మా అక్కర ఉంది, మా దేవుడు మాకు సహాయం చేయాలి అనే నమ్మికతో చుట్టారు. 7 చుట్లు కూడా చుట్టారు, కేక వేశారు. ఏం జరిగింది? ఎవరి ప్రమేయము లేకుండా గోడలు వాటంతటా అవే కూలినవి. కళ్ళు తెరవబడ్డాయా? నీకేమైనా కళ్ళు తెరవబడ్డాయా? బాగా వినండి దయచేసి. నీ జీవితంలో ఏదైనా నీవు చేయలేనిది నీ కొరకు చెయ్యబడితే నీ కళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, నీ చేతులు ఎక్కడికి వెళ్ళాలి? దావీదు అంటున్నాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. చేతులు కూడా ఆయన వైపు చాచి, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయం అవుతుంది. ఎలీషాకి ఆశ్చర్య అద్భుత కార్యాలు చేయగలిగిన దేవుణ్ణి వెల్లడి చేయటానికి ఎరుకో పట్టణానికి తీసుకుని వెళ్ళాడు. ఆ ప్రత్యక్షత అయిపోయిన తర్వాత ఏలీ అంటున్నాడు, మనము యొర్దాను దగ్గరికి వెళ్ళాలి. యొర్దాను దగ్గరికి ఎందుకు వెళ్ళాలండి? ఆ నది ఒక్కటే అడ్డం వచ్చిందయ్యా నీ భవిష్యత్తుకి, నా భవిష్యత్తుకి. నా భవిష్యత్తు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతుంది, నీ భవిష్యత్తు నీవు కోరుకున్నది నీవు అందుకోవటానికి సిద్ధంగా ఉంది. వస్తావా నాతో? వస్తాను నాయన, నిన్ను మాత్రం నేను విడిచిపెట్టను, ఏ పరిస్థితుల్లో నిన్ను నేను విడిచిపెట్టను. నీవు 2 ఆశీర్వాదం కావాలన్నావు కదా, 2 నా మీద ఉన్న ఆత్మ 2 నీకు కావాలన్నావు కదా, నేను నీ దగ్గర నుంచి దూరం అయ్యేటప్పుడు నీవు నన్ను చూడగలిగితే ఆ ఆత్మ నీకు దొరికినట్లే. నీవు నన్ను చూడకపోతే మర్చిపో, నా మీద ఉన్న 2 ఆత్మ 2 నీ మీదకి రాదు అని నీవు తెలుసుకో అన్నాడు. దాని అర్థం ఏంటండి? ఎప్పుడైనా ఆలోచించావా? దాని అర్థం ఏంటో ఆలోచించావా? దాని అర్థము ఏంటి అంటే, ఎప్పుడైతే ఆత్మనేత్రాలతో ఆత్మ సంగతులను నువ్వు చూడగలుగుతావు, ఏలియా ఎత్తబడటము నీవు చూడగలుగుతావు. దాని అర్థం ఏంటంటే, నీ ఆత్మనేత్రాలు తెరవబడ్డాయి, నీ దృష్టి లోక సంబంధమైనదిగా కాక పరలోక సంబంధమైనదిగా మారింది కనుక కృప దొరుకుతుంది. అదే విధముగా ఒకవేళ నీ ఆత్మనేత్రాలు తెరవబడకుండా నేను ఎత్తబట్టం నువ్వు చూడకపోతే నీకేం దొరకదు నాయన. ఈ మాటలు నేను చెప్తున్నప్పుడు నాకు ఒక మాట గుర్తొచ్చింది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 25 నుంచి 27 దాకా, 27 ఒకటే నేను చెప్పబోతున్నాను. అదృశ్యుడైన వాణిని ఉన్నట్లుగా చూచుచు, మోషే అంటారు, పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనం నాకు అక్కర్లా, క్రీస్తు విషయమైన నింద నాకు గొప్ప లాభం అనుకున్నాడు, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం నాకు మేలు అనుకున్నాడు, ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడం నాకు అక్కర్లేదన్నాడు. అన్నీ నెట్టివేశాడు. ఎందుకంట ప్రతిఫలముగా కలుగబో బహుమానం మీద మనసు దృష్టి ఉంచాడట. ఈ దృష్టి అతనికి ఎక్కడి నుంచి వచ్చింది? అదృశ్యుడైన వాణిని ఉన్నట్లుగా చూచు అనే మాట అతనికి రాయబడింది. క్రైస్తవ జీవితము అదృశ్యమైన వాటి మీద మనసు పెట్టాల్సిన జీవితం. ఎందుకంటే నీకు కనబడేవన్నీ అనిత్యములు,
అదృశ్యమైనవన్నీ నిత్యములు. ఎక్కడ పెడుతున్నావు నీ మనసు? దేని మీద పెడుతున్నావు నీ మనసు? మన జీవితంలో లోక సంబంధమైన మనసు. ఒక ఆయన అంటున్నాడు, ఏమండి ఈ లోకంలో నేను ఏదైనా సాధించాలి అని అనుకుంటున్నానండి అన్నాడు. నేను వెంటనే వెనక్కి తిరిగి అడిగాను, అబ్బాయి ఏ లోకంలోనయ్యా నువ్వు సాధించాలనుకుంటుంది? అతను తౌడుకోకుండా అన్నాడు, ఈ లోకములో అండి. ఈ లోకములో నీవెంత సాధించినా నీవు దరిద్రుడివే నాయన. నీ దృష్టి పరలోకం వైపు ఉండాలి. పరలోక సంబంధంగా ఏది సాధించకుండా నీ అంత దరిద్రుడు ఈ లోకములో ఎవడు ఉండడు. యుగ యుగములు అగ్నిగంధకములతో మండుచు ఉన్న అగ్నిగుండములో పడవేయబడే ఆ జీవితాన్ని నీవు కోరుతూ ఉన్నావు కాబట్టి నీ అంత దరిద్రుడి కూడా ఉండడాను. ఎట్లుంది మన జీవితం? ఈ లోకంలో మన జీవితం ఎట్లా ఉంది? దేని మీద మనసు పెట్టామో, నీ బిడ్డలకి ఎటువంటి వారసత్వాన్ని నీవు ఇవ్వబోతూ ఉన్నావు? ఎలీషా ఏం చేస్తున్నాడో చూసారా? ఎలీషా వెళుతూ ఉంటే యోర్దాను నది దగ్గర ఏలియా నిలబడి తన దుప్పటిని ఆ యోర్దాను నది మీద కొచ్చి 2 పాయలు చేసి నది దాటాడు. ఇద్దరూ నది దాటారు. నది దాటిన వెంటనే అగ్ని రథము వచ్చింది. అగ్ని రథము వీరిద్దరిని వేరు చేసింది. ఏలియా ఆ రథం మీద కూర్చొని ఏలియా ఆ రథం మీద కూర్చొని ఎత్తబడ్డాడు. ఎలీషా కేక వేస్తున్నాడు, నా తండ్రి నా తండ్రి అని కేక వేస్తున్నాడు. ఎట్లా తండ్రి అయ్యాడండి? కొంచెం సంగతులు తెలుసుకుందాం. ఎట్లా తండ్రి అయ్యాడు? ఎట్లా తండ్రి అయ్యాడు అంటే ఆత్మ సంబంధముగా తండ్రి అయ్యాడు. ఈ లోకంలో నీకు ఆత్మ సంబంధమైన తండ్రి ఉంటే నీ ఆశలు ఏ విధముగా ఉండాలి? నేను కూడా ఆయన వలె ఆశీర్వదింపబడాలా? నేను కూడా ఆయన వలె దేవుణ్ణి మహింపరచాలా? నేను కూడా నా ఆశీర్వాదాలు దేవుని కొరకు వినియోగించాలి అనే మనసు తెచ్చుకోవాలి. నా తండ్రి నా తండ్రి ఏమంటాడు చూసారా? ఆ సీన్ తెలియజేస్తూ ఉన్నాడు ఎలీషాకి. ఏమని? నీవు ఇశ్రాయేలుకి రథము నీవే, రౌతువు నీవే, నడిపించేది కూడా నీవే నాయన. అంటే ఏమంటున్నాడు? నాకు కనబడుతుంది, అగ్ని రథము నాకు కనబడుతుంది, నీవు ఆ రథములో కూర్చోవడం నాకు కనబడుతుంది. వెంటనే ఏలియా ఏం చేశాడు? తన దుప్పటిని ఎలీషా మీద వేశాడు. ఎందుకు? దొరికింది పో, నీ కోరిక సఫలమైపోయింది పో, నువ్వు చూడగలిగావు, నీకు ఆత్మనేత్రాలు తెరవబడి నేను కనబడకుండా ఉన్నట్లుగైతే నీ గుడ్డితనంలో నీవు నశించిపోయేవాడివి. కానీ లేదు, నీ మనోవాంఛలు దేవుడు తీర్చాడు పో. అంతే. ఆ దుప్పటి తీసుకొని యోర్దాను దగ్గరికి వచ్చాడు. యోర్దాను దగ్గరికి వచ్చి దుప్పటిని మడత పెట్టి దబా యోర్దాను నది మీద దెబ్బేశాడు. దెబ్బేసి ఏమంటున్నాడు? ఏలియా దేవుడు ఎక్కడున్నాడు? ఈ మాట ఎంత లోతైన మాట అంటే, ఎంత లోతైన మాట అంటే అర్థం చేసుకోండి. నా దేవుడు ఉన్నాడా అనే ప్రశ్న వేయలే. నాకు కావాల్సిందంతా ఏలియా దేవుడు నాకు కావాలి. ఏలియా సాక్ష్యం ఉన్న దేవుడు నాకు కావాలి. నేను ఏలియా సాక్ష్యాన్ని చూశాను. నా మనసంతా ఆయనలో ఉన్న దేవుడు రెండింతలుగా నాలో ఉండాలి. ఏడి ఏలియా దేవుడు ఏడి? ఈ లోకంలో క్రైస్తవ జీవితం ఎట్లా సాగిపోతూ ఉందంటే, నీవు ఎవరెవరి సాక్ష్యమో నువ్వు మాట్లాడుతున్నావు, కానీ నీ సాక్ష్యం ఏంటి? నీ దేవుడు నీతో ఉన్నాడా? నీ దేవునికి నీకు ఒక సంబంధం ఏర్పడిందా? ఆ దేవుడు నీకు తోడు లేకుండా నీ అంత దరిద్రుడు ఈ లోకంలో ఇంకో లేడు. జాగ్రత్త.
నీకు ఏమేమో ఈ లోక సంబంధముగా కలిగి ఉండొచ్చు, కానీ రేపటి దినాన ఆ ధనవంతుడైనటువంటి వాడు ఏ విధముగా, అయ్యో నీ చిటికిన వేలుతో ఒక్క చుక్క నీటి బొట్టు నా నోట్లో పడితే చాలు అనే మెట్లో యాతనలు పడాల్సి వచ్చిందో జాగ్రత్తగా గుర్తు తెచ్చుకో. నిన్ను ఆ నరకం నుండి తప్పించడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ దినాన నన్ను కోరుకో, నన్ను చేర్చుకో, నా కొరకు లోకాన్ని విడిచిపెట్టు, నేను నీకు ప్రత్యక్షత దయచేస్తాను, నీకు వాగ్దానం దయచేస్తాను, అంతేకాదు నీ తరపున నేను ఆశ్చర్య అద్భుత కార్యాలు చేస్తాను, అంతేకాదు యోర్దాను దాటించి మహిమ రాజ్యములో, మహిమ కానానులో నేను నిన్ను ప్రవేశపెడతాను అంటున్నాడు ప్రభు. నీవు సిద్ధమేనా? ఈ లోక సంబంధమైన మనసుని విడిచిపెట్టి పరలోక చూడండి, మనకి ఏం అలవాటు అయిందంటే నేను గొప్ప అనే స్థితిలో వచ్చి కూర్చుంటున్నాం. తీరా దేవుడు నీతో మాట్లాడా అంటే ఆహా. ప్రార్థన చేస్తావా అంటే ఆహా. ఏం కావాలి? నెమ్మది లేదండి, సంతోషం లేదండి, అన్నీ ఉన్నాయి కానీ నెమ్మది లేదండి. అమ్మా, పరలోక రాజ్య సంబంధమైన ఆశీర్వాదాలు నీకు కావాలి అంటే ఇదిగో ఎలీషా నడిపించినట్లుగా గిల్గాల్కి వెళ్ళాలా, గిల్గాల్ నుంచి బేతేలుకి వెళ్ళాలా, బేతేలు నుంచి ఎరుకోకి వెళ్ళాలి, ఎరుకో తర్వాతనే యోర్దాను దాటే మెట్టు నీకు వచ్చింది. అర్థమవుతుందా? చూడండి, ఒకరోజు కొత్తగా భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి చేసుకున్న మొదటి రోజు హనీమూన్ కని బయలుదేరారు. కారులో వెళుతున్నారు, ఎక్కువ పొగ మంచు అడ్డం వచ్చింది. ఎదురుగా వస్తున్న లారీని చూడక ఈ కారు ఆ లారీని ఢీకొట్టింది. ఎగిరి కారు పక్కన పడింది. కొంచెం సేపు అయినాక కారు డ్రైవర్ అంటే భర్త గారికి మెళకువ వచ్చింది. మెళకువ వచ్చి చూసేటప్పటికి భార్య రక్తం కారిపోతూ ఉంది. పక్కనే ఉంది, బతికే ఉంది కానీ రక్తం కారిపోతుంది. ఇంకా కొంచెం సేపట్లో ఈమె రక్తాన్ని నేను ఆపకపోతే ఈమె చచ్చిపోద్దని తెలిసి గబగబా తలుపులు తెచ్చుకొని బయటకు వచ్చి ఆమెను తీసుకొని రోడ్డు మీదకి వచ్చి అటు ఇటు చూస్తే డాక్టర్ జేమ్స్ అని రాయబడి ఉన్న బోర్డు కనబడింది. అబ్బా, ఈమె ఎంత అదృష్టవంతురాలు, డాక్టర్ గారు ఎక్కడున్నాడో అక్కడే ఈ యాక్సిడెంట్ జరిగింది అని గబగబా వెళ్ళి ఆ డాక్టర్ తలుపు కొట్టాడు. తలుపు కొడితే ఒక పెద్ద ఆయన వచ్చి తలుపు తీసి ఏమండి ఈమెను బ్రతికించండి అని అడిగాడట. ఆయన అన్నాడు, అయ్యా నేను ముసలాన్ని అయిపోయాను, నా పని ఎప్పుడో మానేశానయ్యా. ఏమండి, ఓ మాట గుర్తుపెట్టుకోండి, నీవు ఈ బిడ్డను బతికిస్తావా, ఆ బోర్డు తీసేస్తావా? దొంగ బోర్డులు పెట్టుకొని నీవు దొంగ సంపాదించుకుంటా ఎంతకాలం బతుకుతావు? ఇట్లా ఈ జీవితానికి నీవే బాధ్యుడివి. ఏం చేస్తావు? అందరూ ఈ లోకములో బోర్డులు పెట్టుకొని బతకడం నేర్చుకున్నారు. ఏం బోర్డు అండి? నీ బోర్డు ఏంటో తెలుసా? క్రిస్టియన్ అండి నేను, ప్రభు బిడ్డనండి నేను, ప్రార్థనకి వెళ్ళేవాడినండి నేను. ఏదండి ప్రార్థన చేయండి, కొంచెం ప్రార్థన చేయండి, నాకు సిగ్గండి, ఆ భాష నాకు రాదండి. చర్చికి ఎప్పుడన్నా వెళ్ళావా? లేదండి, చర్చికి కాదు కానీ ప్రతి మార్నింగ్ షో సినిమాకి నేను వెళ్తానండి. పేరు క్రిస్టియన్ అండి. నీ అంత దరిద్రుడు ఇంకోడు లేడు నాయన. అటువంటి దరిద్రపు జీవితాన్ని అలవర్చుకొని నిత్య నాశనములో కళ్ళు తెరవడానికి ముందే ప్రభువుని తట్టుచూ ఉన్నాడు. నేను నీకు రెండింతల ఆత్మను దయచేయడానికి సిద్ధంగా ఉన్నాను. కావాలా? తలలో ఉంచుకుందాము, ప్రార్థన చేసుకుందాము. దేనికోసం ఈ లోకంలో మనం బ్రతుకుతూ ఉన్నామో ఒకసారి మనము పరిశీలించుకుందాము. లోకాన్ని ప్రేమించి లోకం మీద దృష్టి నిలిపామా? పరలోకపు ఆధారం మనలో లేకపోతే నష్టపోతాము, శాశ్వతమైన నాశనానికి సిద్ధపడుతున్నాము. అడుగుదాం ప్రభుని. అత్యంత కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయచేయండి ప్రభు,
నీ కృపను మాకు దయచేయండి ప్రభా. ఈ లోకం మీద నుండి మా దృష్టిని తొలగించండి ప్రభా. మా మనోనేత్రాలు వెలిగించండి ప్రభా. అదృశ్యుడైన వారిని ఉన్నట్లుగా చూస్తూ ఈ లోకంలో అడుగులు వేయటం మేము నేర్చుకోవడానికి సహాయం చేయండి. క్రీస్తు విషయమైన నింద గొప్ప లాభమని, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అని ఎంచటం మాకు నేర్పించండి ప్రభా. ఎలీషా ఎంత గొప్ప కృపను సంపాదించుకున్నాడు నాయన. తాను పట్టిన పట్టుని ఏమాత్రము విడువక, నా జీవము తోడు నిన్ను నేను విడువను అనుకుంటా వెంబడించాడు ప్రభా. ఆ మెట్టు మాకు దయచేయండి నాయన. ఆ విధముగా నిన్ను వెంబడించి నీ మహిమలో ప్రవేశించినట్లుగా నీ కృప మా అందరికీ అందించి మమ్మల్ని నీ రాజ్యం కొరకు సిద్ధం చేయమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ తోడై ఉంది. లోతైన విశ్వాసంతో ప్రభువును వెంబడించినట్లు ఆత్మ మనందరినీ బలపరిచి స్థిరపరిచి నడిపించి కాపాడుగాక. ఆమేన్.